శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఆవిడకి దాన గుణంతో పాటు మొండితనం అనేది కూడా యాడ్ అయింది. మొండితనం యాడ్ అయింది ఇక్కడ కూడా. ఇప్పుడు మనం ఆ స్నేహితురాలు అనేదంట ఏమని ఎందుకే అన్ని డబ్బులు ఇచ్చేస్తా కొంత ఉంచుకోకూడదా, ఊరుకో కొంత ఇవ్వడం ఏంటి, ఉన్నదంతా ఇవ్వాల్సిందే, సరిపోతుంది, మనం ఇచ్చేది కొంత ఇస్తే సరిపోతుంది, ఆవిడకి ఎప్పుడైనా కడుపు నిండా పెట్టాలి గుర్తుపెట్టుకో అనేది తిట్టేదంట ఆవిడ. మొండితనం తను అనుకున్నది చేసేదట. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా అలాగే తన మొండితనంతోనే ఉండేదట ఆవిడ, సావిత్రి గారు. ఏమండి ఇలా ఉంటున్నప్పుడు ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు అరుణోదయ నుంచే. అరుణోదయ నాటకాల్లో వేస్తూ ఉంటారు. వచ్చి మీ అమ్మాయికి మా డ్రామాలో ఒక వేషం వేయాలి, వేస్తారంటారు. వేషం సరేనండి, ఎంత ఇస్తారు చెప్పలేస్తాడు. అదేంటండి మీ అమ్మాయి ఎలా చేస్తావు, ఫస్ట్ టైం కదా నేను వచ్చింది, నేను చూడాలి కదా, ఒకసారి రిహార్సల్ చేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం, డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళండి అన్నాడు. అదేం కాదులేండి, మా అమ్మాయి బాగా చేస్తుందని తెలిసే కదా మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంటి వెతుక్కుంటూ మీరు వచ్చారు, అంచేత మీరు ముందు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మా అమ్మాయిని పంపిస్తానన్నాడు. ఆయన తలగాయ పట్టుకున్నాడు. ఆయన పట్టుకుని సరే అని డబ్బులు ఇచ్చి ఆ డ్రామాలు వేయించాడు. అది బలిదానం. ఆయన ఎవరో కాదు, జగ్గయ్య గారు. జగ్గయ్య గారికే షాక్ తెప్పించారు కేవి చౌదరి గారు. ఆయన అరుణోదయలో డ్రామాలు వేస్తూ ఉంటారు. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ నవల్లో ట్రాన్స్ఫర్ చేశాను జగ్గయ్య గారు ఉన్నప్పుడు చెప్పుకున్నాం మనం. ఏమండి ఈయన సాక్రిఫైస్ అనే నవల ట్రాన్స్ఫర్ చేశారు, బలిదానం. దాని పేరు బలిదానం, సాక్రిఫైస్ చేసి దాంట్లో సావిత్రి చేత వేయించాడు. బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. అసలు విపరీతమైన అప్లాసు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇటు డ్యాన్స్ చేసినా ఇచ్చేస్తుంది. ఇక ప్రదర్శనలు ఎక్కువగా బుక్ అయిపోయినాయి. ఈయనకి ఇనపెట్టి నిండిపోతూ ఉంది. ఎవరికి, మన వెంకటరామ చౌదరి గారికి, పెదనానికి. ఇక వాళ్ళనే బాగా చూస్తున్నాడు. ఇంట్లో కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఊళ్ళకి ప్రదర్శనలు ఇస్తుంటే స్నేహితురాలు అందంట, ఏమే నువ్వు ఇది చూస్తున్నావు, ఒక్కసారి కూడా నీకోసం ఇతను ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నావు, ఒకసారిగా నీ వెనక డబ్బులు తీసుకుంటాడు తప్ప నీ వెనకాల రాడేంటి అని కామెంట్ చేసింది ఈవిడ. మా పెద్దనాన్న అలా కాదు, నా కోసం తప్పకుండా వస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు, చిట్చాట్ చేసుకున్నారు. చిట్చాట్ చేసుకుంటే ఒక ఊళ్ళో ప్రదర్శనలు ఇస్తుండగా స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి పెద్దనాన్న ఎదురుగుండా కూర్చున్నాడు. చూశాడంటే, చూసా మా పెద్దనాన్న వచ్చాడు, ఇక్కడ రారన్నావు కదా అన్నాడు. సరే అబ్బాయి సరే మామూలుగా అన్నానులే అని ఊరుకుంది. డ్రామా అయిపోయింది. డ్రామా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పారు. చాలా ఫీల్ అయింది. కానీ ఈవిడ అర్థం చేసుకోలేకపోయింది అసలు. అంటే పెదనాన్న ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు, నన్ను చూడకుండా ఎందుకు వెళ్ళాడు అనేది అప్పుడే రావాలి. కానీ ఇన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఆ పెదనాన్న తన ఇంట్లో ఉంటున్న, ఆశ్రయం పొందుతున్నా ఉన్న ఒక ఇది మెతకతనం ఉంటుంది చూసారా, ఆశ్రయం పొందేటప్పుడు వాళ్ళ పట్ల ఒక కృతజ్ఞత, విధేయత ఉంటుంది చూసారా, అది డామినేట్ చేసేసి ఇంకో విధంగా ఆలోచించలేకపోయింది పెదనాన్న గురించి. అవకాశం లేకపోవడం పోయింది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇక ఎవరో సలహా ఇచ్చారు కేవి చౌదరికి, సినిమాలో కూడా బాగా పనిచేస్తుందంటే తనకే వచ్చింది. చాలామంది ప్రదర్శన ఇస్తుంటే సావిత్రిని నువ్వు ఇక్కడ కాదే సినిమాలోకి వెళ్ళాలని అంటే తనకే వచ్చింది. ఇలా అనుకుంటాం విన్నాడు చౌదరి. ఇలా సినిమాలోకి వెళ్తే ఎలా ఉంటుందా ఒకసారి మాట పెందానా అని చెప్పి ఒకసారి అంటే, నేను ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నా అన్నాడు ఈయన. ఎలా వెళ్ళాడంటే, గోగినాడు వాళ్ళు మైకా కంపెనీ వాళ్ళకి పెద్ద ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ ఉన్నప్పుడు అక్కడ ఈయన కార్ డ్రైవర్ కదా, కారు మెడ్రాస్ పంపిస్తున్నారు. మెడ్రాస్ పంపిస్తుంటే, ఏమంటే నేను మీరు దయుంటే నేను ఈ కారు తీసుకుని మెడ్రాస్ వెళ్ళి అక్కడ ప్రయత్నాలు చేస్తాను, మీరు కొంచెం రికమెండేషన్ లెటర్లు ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళందరికీ అని చెప్పి ఇచ్చారు. సరే ఇద్దరు ముగ్గురు అందరూ తెలిసిన వాళ్ళే. మొత్తం గోగినాడు అంటే మొత్తం ఆల్ ప్రొడ్యూసర్స్ అందరూ రిలేటెడ్. వీళ్ళు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని కొంతగా ఇచ్చేశారు, ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేస్తే చాలా చిన్నపిల్ల అన్నారు ఈ అమ్మాయిని. చాలా చిన్నపిల్ల,
ఏ, ఆ, ఇంకా కొంతకాలం అయిపోయాకరా అని అందరూ చెప్పారు. ఇలా ఉంటుండగానే ఈ సావిత్రి గారికి ఏంటంటే నాగేశ్వరరావు గారు అంటే విపరీతమైన అభిమానం. ఈ డ్యాన్స్ నేర్చుకునేటప్పుడే బాలరాజు సినిమా 100 డేస్కి జైహింద్ టాకీస్కి శతదినోత్సవం వచ్చారు వాళ్ళు నటీనటులు. వచ్చినప్పుడు ఆ టికెట్ కొనుక్కుని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ గుంపుల్లో పడిపోయి బురదలో కొట్టుకుపోయింది ఈ అమ్మాయి. బురదలో కొట్టుకుపోయిన తర్వాత తోసేశారు మొత్తం. నాగేశ్వరరావుని చూడలే. ఇక అలా వచ్చేసారు. అలా వచ్చేసిన తర్వాత ఇక ఈ 1 సంవత్సరం కొంతమంది ఇస్తానన్నారు, ఇవ్వలేదు ఈ అమ్మాయికి. దీంట్లో అప్పుడు వచ్చింది ఆఫరు సంసారం చిత్రంలో ఒక పాత్ర హీరోయిన్గా. కొంతకాలం ఇది అయిన తర్వాత కొంత ప్రయత్నాలు చేసిన తర్వాత సంసారం చిత్రంలో మేము ఆఫర్ ఇస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత అది నాగేశ్వరరావు గారితో కాంబినేషన్. సంసారంలో ఎన్టీఆర్ను అక్కినే నాగేశ్వరరావు గారితో కాంబినేషన్ సావిత్రి వచ్చేటప్పటికి ఈ నాగేశ్వరరావు గారి ఎక్సైట్మెంట్ తోటి డైలాగ్ రాలా ఈ అమ్మాయికి. డైలాగు తడబడిపోయినప్పటికి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్. అంటే పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారంటానికి, అంటే ఒక జడ్జిమెంట్ లేకుండా ఉంటారానికి ఉదాహరణ ఇది కూడా. ఎల్వి ప్రసాద్ గారు కూడా జడ్జి చేయలేకపోయారు. ఒక తడబడినంత మాత్రాన ఒక ఆర్టిస్ట్ని తీసేయక్కర్లే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఆయన ఇమ్మీడియట్గా అమ్మాయిని తీసేసి అక్కడ పక్కన ఫ్రెండ్స్లో వేస్తున్న ఒక అమ్మాయిని తీసి నాగేశ్వరరావు పక్కన వేసారు, పుష్పలత అని. సో అక్కడ ఇక్కడ మొండితనం అన్నాను చూసారా, ఇక్కడ ఈ అవమానాన్ని ఆ అమ్మాయి చాలా గట్టిగా తీసుకుంది. నేను డైలాగ్ చెప్పలేకపోవటమా, ఇన్ని ప్రదర్శనలు ఇచ్చానా, ఇన్ని ఊళ్ళల్లో ప్రశంసలు పొందానా, మెడల్స్ పొందానా, బహుమతులు వచ్చాయా, కానీ నాకు ఇలాగో రావటం ఏంటి అని ఒక పట్టుదల అప్పుడు పెరిగింది సావిత్రి గారికి. ఫస్ట్ తడబడినా అప్పుడు పెరిగింది. ఆ ధైర్యం అలా మనసులో చోటు చేసుకుంది. అప్పుడే విజయవాడలు ఇచ్చేస్తున్నారు, మన పాతాళ భైరవలో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ కోసం చూస్తున్నారు. ఈ అమ్మాయి డ్యాన్స్ కదా, అందులో ఈ అమ్మాయి కూడా వెళ్ళింది టెస్ట్కి. అంటే ఇదంతా చౌదరి గారు. చౌదరి గారు ప్రాపగండ చేస్తున్నాడు. ఆయన సావిత్రికి తెలియకపోయినా అతనే తిరుగుతున్నాడు. అదే అడ్వాంటేజ్ తీసుకున్నాడు తర్వాత ఆయన. చౌదరి గారి ప్రాపకం ఎక్కువ ఇందులో. చౌదరి గారు ప్రయత్నిస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు. మా అమ్మాయి ఉందండి అని చెప్పేసి. ఇంచేతంటే ఇప్పుడు క్యాష్ చేసుకోవాలి. దాంతోపాటు అమ్మ కూడా వస్తానంది. ఎందుకైనా మంచిది ఈవిడ సుభద్రమ్మ దుర్గాంబ కూడా బయలుదేరారు ఆఫీస్ని. వాళ్ళని ఆఫీస్లో పెట్టి తీసుకుని స్టూడియోల చుట్టూ ఈ అమ్మాయిని తీసుకుని తిరిగాడు ఈయన. తిరుగుతున్నప్పుడు జెమినీ స్టూడియోకి వెళ్ళారు. జెమినీ స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు వచ్చినా కూడా ఫోటోలు తీయటం ఒక కుర్రాడు అలవాటు. అతను ఫోటోలు తీసి ఆ జెమినీ స్టూడియోకి పనిచేస్తున్నాడు ఆయన. ఎవరు వచ్చినా కూడా ఆర్టిస్టులకి ఫోటోలు తీయటం, ఆ ఫోటోలు ఇంట్రడ్యూస్ చేయటం, కాస్టింగ్ ఏజెంట్లుగా ఉంటారు కదా, అలాగ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఎవరన్నా వచ్చినా ఇన్ఫామ్ చేయటం వాళ్ళకి. జెమినా స్టూడియో వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి అతను ఫోటోలు తీశాడు ఈ అమ్మాయికి. ఇప్పుడు ఈ అమ్మాయి తీయగానే, నువ్వు బాగున్నావే, చాలా బాగున్నావే, నువ్వు చాలా మంచి స్టార్ అవుతావు, ఇట్లా మాటలు చెప్తారు కదా అప్పుడు ఫోటోగ్రాఫర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి. చేత ఆ మాటలన్నీ చెప్పాడు ఆయన. ఎవరో ఒక జెమినీ గణేష్. ఇంప్రెస్ అయిపోయింది బాగా. అక్కడి నుంచి మరి ఫోటోలు ఇమ్మన్నారు ఆయన. ఫోటోలు ఇమ్మంటే ఇప్పుడు నా దగ్గర ఉండవి, మీరు ఫోటోలు తీసుకోవాలంటే నేను తీసిన ఫోటోలు పనికిరావు, సినిమా కోసం తీయాలంటే మీరు నగరాజరావు గారు అని ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే సినిమాకి ఎవరెవరికి ఏ ఫోటోలు కావాలో ఫుల్ బస్టు ఇవన్నీ ఆయన చేస్తారు. నేను ఊరికే మేము మీ ఫోటోలు తీశానంతే, నీ ఫోటోజెనిక్గా కాదని చూడటానికి తీశాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు మహాస్టార్ అయిపోతావు అని చెప్పేసి చెప్పాడు ఆయన, ఆ జెమినీ గణేష్. చెప్పాడు, మాటలు చెప్పడం ఆయన కదా చెప్పాడు. చెప్పేటప్పటికి ఈ అమ్మాయి అసలు ఒక్కసారిగా ఇలాంటి పొగడ్తలు డైరెక్ట్గా ఎప్పుడు వినలా. బాగా చేసావు, బాగా లేదు అంటావు, కానీ నువ్వు స్టార్ అవుతావు, అది చేస్తావు అనేటప్పటికి ఎవరికైనా ఒక ఇంటుంది కదండి, నువ్వు బ్రహ్మాండంగా చేసావంటే. ఆ ఇంప్రెషను సావిత్రి గారి మైండ్లో పడిపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ జెమినీ గణేష్ చెప్పిన మాటలు
ఎందుకంటే అంతవరకు ఏంటంటే ఆ, తన దీన్ని వాడుకునే వాళ్ళే తప్ప తనకి ఇలాగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు లేరు. నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని ఆర్డర్ వేసేవాడే పెద్దనాన్న. నువ్వు అది చేయి ఇది చేయి, నాకు చెప్పకుండా ఇది చేయడానికి వీల్లేదు. ఇదే వింది ఈవిడ. ఆవిడ నిస్సహాయత, ఫ్యామిలీ నిస్సహాయతని అడ్వాంటేజ్ తీసుకున్నాడు కేవి చౌదరి గారు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా సరే బలహీన క్షణాల్లో ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. చాలామంది జీవితాలను అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు బ్రదర్సు, సిస్టర్సు, పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఇంకా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఈ ఇన్సిడెంట్ ఒకటి. అతను చెప్పేటప్పుడు ఆ మైండ్లో పడిపోయింది. సరే అక్కడి నుంచి అలా వెళ్ళిపోయిన తర్వాత నాగరాజు గారి దగ్గర స్టిల్ తీసుకున్నారు. ఆ స్టిల్స్ తీసుకుని మొత్తం కంపెనీలన్నీ తిరగటం మొదలుపెట్టారు వీళ్ళు. ఎవరు? ఈయన అప్పుడు సంసారంలో అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటోలే ఇక్కడ ఉన్నాయి విజయవాడ దగ్గర ఉండేటప్పుడు వాళ్ళు పాతాళ భైరవికి ఒక డ్యాన్స్ సీక్వెన్స్ కావాలంటే ఈ అమ్మాయి వెనకాల రాస్తారు, బాగా నృత్య ప్రదర్శనలు ఇచ్చేసిందని బయోడేటా ఇస్తారు కదా. ఆ బయోడేటాలో ఈ అమ్మాయి ఒక్కటి సెలెక్షన్ అయింది బాగా. పాతాళ భైరవిలో ఒక సాంగు. అంతకుముందు ఏం చేసిందంటేనండి ఈవిడ డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేయడానికి అంజలీదేవి గారి సాంగ్ ఒకటి ఉంది, ర్యాంప్గా వేసిన చిత్రం. అది చేస్తే ఆ డ్యాన్స్ సినిమాల్లో అదే డ్రెస్ కుట్టించుకుని చేసేది ఈవిడ. అలాగా ఈవిడ ప్రతిదీ కూడా తనంతట తను నిర్ణయాలు తీసుకుని డ్యాన్స్ సైడు ఈవిడ ప్రాక్టీస్ చేసి ప్రదర్శన ఇచ్చేది. అక్కడ కూడా అడ్వాంటేజ్ అయింది సావిత్రికి. అంటే తన సొంత నిర్ణయాలు తీసుకోవటం అక్కడ కూడా మొదలెట్టింది. అంటే ఎప్పుడు పెదనాన్న వెనకాల ఉండడు కదా, అంచేత ఆ డ్రెస్సులు కుట్టించమని చెప్పి చేసేది. ఇట్లాగా పాతాళ భైరవిలో బాగా ఇదైంది. అయిన తర్వాత ఇప్పుడు డిఎల్ గారు కూడా కొంత ఈ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తూ ఉండేవాడండి. డిఎల్ గారు అవకాశం ఇస్తానన్నా ఉన్నాడు. ఇప్పుడు ఈ పాతాళ భైరవి అయిపోయిన తర్వాత దేవదాసులో తీద్దాం అనుకున్నాడు ఆయన. దేవదాసు తీద్దాం అనుకున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ స్త్రీ సాహసం అనే సినిమా తీశాడు ఆయన, అంజలీదేవిని నాగేశ్వరరావుని పెట్టి. ఏది అసలు ముందు ప్రొడక్షన్ మేనేజర్గా స్టార్ట్ అయ్యింది, అది తర్వాత చెప్తా. డిఎల్ నారాయణ గారి కథలో చెప్తాను. చేసిన స్త్రీ సాహసం తీసిన తర్వాత రెండో సినిమా అందులో కాస్త ఇదైంది. అందులో పార్ట్నర్స్ 3 ఉన్నారు, అది కూడా తర్వాత చెప్తాను. డిఎల్ గారి కథలో చెప్తాను. ఏమండి, స్త్రీ సాహసం తీసిన తర్వాత దేవదాసు తీద్దాం అనుకున్నాడు. దేవదాసు కథ ఎవరు శరత్ నవల్ ఎప్పుడు కూడా చక్రపాణి గారు ట్రాన్స్లేట్ చేస్తూ యువ అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవాడు చక్రపాణి గారు. శరత్ నవలకు ప్రసిద్ధి చెందిన రచయిత అనువాదకుడు చక్రపాణి గారు. ఆయన ఈ దేవదాసుని అనువాదం చేసి ప్రింట్ చేయించారు పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత దేవదాసు చేద్దామని ఆయన ప్రపోజల్ పెట్టాడు. ప్రపోజల్ పెట్టి భానుమతి గారిని బుక్ చేశాడు. ఫస్ట్ భానుమతి గారిని బుక్ చేసిన తర్వాత భానుమతి గారితో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత షావుకార్ జానకి గారు బుక్ చేశారు. కానీ షావుకార్ జానకి గారు బుక్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఆ పార్ట్నర్సు సరే ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేసి దేవదాసుని పక్కన పెట్టారు. తీద్దాం అనుకున్న సినిమాని పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత శాంతి అనే సినిమా తీశాడు ఆయన. ఆ శాంతిలో సావిత్రి హీరోయిన్. శాంతి అనే సినిమా డిఎల్ గారు తీస్తే ఎవరో రామచంద్ర కాశ్యప్ అని డిఎల్ గారి బంధువు, ఆయన హీరోగా సావిత్రి హీరోయిన్గా సినిమా తీశాడు ఆయన. అది కూడా బాగానే పోయింది. ఈ గ్యాప్లో మళ్ళీ దేవదాస్ తీద్దామన్నప్పుడు దేవదాస్కి నాగేశ్వరరావు పనికిరాడు అనే ఇది వచ్చేసింది వాళ్ళకి. వచ్చేటప్పటికి సరే డిఎల్ గారు స్టార్ట్ చేశారు. దేవదాసులు సావిత్రిని బుక్ చేశారు. శాంతులు చేసింది కదా. ఇప్పుడు ఎలాగైతే సంసారం సినిమాలో సావిత్రి బదులు ఇంకొక అమ్మాయిని వేశారో అలాగే ఇక్కడ షావుకార్ జానకి గారు డేట్లు దొరకపోతే అంటే లేట్ అయిపోయింది కదా, ఈ మధ్యలో సినిమా తీసుకున్నారు. లేట్ అయినప్పుడు షావుకార్ జానకి గారు డేట్లు దొరకపోయేటప్పుడు శాంతిలో హీరోయిన్గా వేసింది కదా, ఈ అమ్మాయి పెడతాం బాగుంది కదా అనుకున్నారు. అలాగా దేవదాస్ తోటి ఇది వచ్చింది. ఈ ఈ సినిమాలు జరుగుతుండగా ఈ లోపల జమినీ గణేషన్ గారి పట్ల ఒక పెద్ద ఇన్ఫాచ్యుయేషన్ సావిత్రి గారికి కలిగింది. ఎందుకు కలిగిందంటే తనకెవరో లేరు,
తన తల్లిదండ్రులు ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి తను అనాథగా పెరిగినట్టే లెక్క. ఇంచేతంటే తల్లి అవిటిరాలు, అవుటి బతుకు, ఒకరి మీద ఆధారపడవలసి వచ్చింది. అంచేత తన్ని పెద్దనాన్న అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని చిన్న ఇది వచ్చిందో ఏమిటో మరి. ఓకే. కానీ సిస్టర్ పరిస్థితి ఏంటి? మారుతి ఆవిడేంటి? ఆవిడ అక్కడే అంటే ఆవిడ మ్యారేజ్ చేసుకున్నంత ఆవిడ సెపరేట్. అసలు ఈ కథకి దాంట్లో కనెక్షన్ లేదు. ఆ తర్వాత తీసుకొచ్చింది ఆవిడ మారుతిని ఇక్కడ ఇంట్లో తీసుకుంది. కానీ విషయం ఏంటంటే సావిత్రి గారు, సరే తర్వాత కథలో చెప్పుకున్నారు. ఈ సావిత్రి గారు ఏం చేశారంటేనండి, తనకెవరో ఒకరు ఉండాలి, తనకు అజమాయిషీ చేసేవాళ్ళే తప్ప ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు, తనకు ప్రేమ కరువైంది. అంచేత వీళ్ళేమో అమాయకులు, మా తల్లిను వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఏమి చెప్పలేరు, ఎవరో చేయలేరు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన ఇచ్చేస్తున్నాడు అని ఒక ఆలోచన వచ్చి జెమినీ గణేషన్కి దగ్గరైంది ఆవిడ. జెమినీ గణేష్ని కూడా అప్పుడప్పుడు టచ్లో ఉండేవాడు. అమ్మ ఏం చేస్తుంది, ఏంది అమ్మాడి అంటూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు ఏంటి, ఇగో ఇలాగా ఈ కంపెనీ నేను కూడా చెప్తాను నీకు అంటూ చేసేది. అలా ప్రేమగా మాట్లాడేటప్పటికి నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్తాం మొదలుపెట్టేటప్పటికి తన ఇంత కేరింగ్గా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇలా కేరింగ్గా లేదు, అమ్మాయి నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ డబ్బులు ఇస్తా తీసుకో, ఇలాగటి తప్ప ఇలా కేరింగ్ వర్డ్స్ విల్ల సావిత్రి. అతను కేరింగ్ వర్డ్స్ చెప్పేటప్పటికి, జాగ్రత్తలు చెప్పేటప్పటికి, అమ్మాడి అనేటప్పటికి, అమ్మాడి అంటే అమ్మ అని ఒక తమిళ్లో ఇది అమ్మ అనేటప్పటికి ఒక ఆడవాళ్ళకి ఏమనిపిస్తుందంటే అంత ప్రేమ ఎవరు చూపించలేదు అనుకున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏర్పడింది. సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు, ఎవరు చెప్పలా, సీక్రెట్గా పెళ్లి చేసేసుకుని ఒక ఫస్ట్ తల దీపావళి అని వస్తుందండి. ఫస్ట్ దీపావళి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి దీపావళి చెప్పి ఈ డౌట్ వచ్చింది ఇతనికి. ఎవరికి? చౌదరికి డౌట్ ఉంది, వీళ్ళిద్దరు ఏదో తనని దాటి వెళ్ళిపోతున్నారు, నా కంట్రోల్ తప్పితే, ఇక సావిత్రి కనుక తన కంట్రోల్ నుంచి తప్పిపోతే ఇక నేను రోడ్డు మీద పడిపోవాల్సిందే అని ఒక ఆలోచనలో కేవీ చౌదరి ఉన్నాడు. ఉండేటప్పటికి ఒక రోజుని ఆ దీపావళి రోజుని జెమినీ గణేష్ ఈ సావిత్రి మీద ఏం చేశాడంటే నిఘా పెట్టాడు. నువ్వు సావిత్రి మూమెంట్స్ అన్నీ నాకు చెప్పాలి, డబ్బులు ఇచ్చి డిటెక్టివ్ లాగా పెట్టాడు. సావిత్రి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, జెమినీ గణేష్ని ఎప్పుడెప్పుడు కలుస్తుంది అని చెప్పేసి నాకు చెప్పకుండా అని చెప్పేసి ఒక ఆవిడ్ని వెనకాల ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టాడు. ఆ అమ్మాయి ఇలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది చౌదరికి. డబ్బులు ఇస్తే ఏముంది, అప్పుడు డబ్బుకి ఇది జెమినీ గణేష్ని ఆ రోజున ఇంటికి వస్తున్నాడు అనేటప్పటికి ఈ పలానా చీర కట్టుకుని ఉండమని ఏదో చెప్పాడు ఆయన జెమినీ గణేష్ను, పలానా చీరని. చేరేటప్పటికి అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ చీర కట్టుకునేటప్పటికి కొత్త వెలుగు కనపడుతుంది ఎవరికి, ఈ అమ్మాయిలో. ఏంటిది అని చెప్పేసి నిలదీసేటప్పటికి నువ్వు జెమినీ గణేష్తో ఇది కదా అని సావిత్రి నిలదీశాడు. అవును చేసుకున్నాను, ఇక తప్పదు, ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇదైపోతుందని చెప్పి సావిత్రి ఓపెన్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకుంటాను. ఎవడాడు పెళ్లి చేసుకునేది? నన్ను కాదని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? అసలు నువ్వేంటి, ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు నువ్వు? నేను ఏమనుకున్నావు, నేను ఉన్నాను అనుకున్నావు, చచ్చాను అనుకున్నావు? అసలు నీ జీవితానికి బాధ్యుని నేను, నిన్నింత దాన్ని చేసింది నేను, అంచేత వాడు రాని కాల్చి పారేస్తాను అని చెప్పేసి ఇచ్చేసేది. ఇప్పుడు నేను అసలు ఒక పెళ్ళ ఉండగా ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటాడు? బహుభార్యతో చట్టం ఉండగా ఎలా చేస్తాడు? నాకు అది తెలుసు. నేను బహుభార్య ఉండకూడదనే చట్టం 55లో వచ్చింది, మేము 52లోనే పెళ్లి చేసుకున్నాం. అమ్మా అంటే ఇంత నాటకం ఆడతావా? నేను నా దగ్గర పక్కనే ఉండి నా ఇంత ఇది చేస్తావు నువ్వు అంచేత వాడు రాని అని చెప్పేసి పిస్టల్ తీశాడు. వాడిని కాల్చి పారేస్తా, నేను కాల్చుకుంటానని గొడవ చేశాడు. అప్పుడు ఏం చేసిందంటే సావిత్రి భయపడిపోయి జెమినీ గణేష్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సర్ది చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయాల్సిందని చెప్పి పెద్దనాన్నతో గొడవ పెట్టుకునేటప్పటికి అప్పుడు ఏమన్నాడంటే, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, నువ్వు
నీ ఉనికి ఏంటో తెలుసా నీకు అసలు? నువ్వు దిక్కు లేకుండా చిర్రావూరులో పడుంటే నిన్ను తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పించి చదివించి ప్రదర్శనలు ఇప్పించి సినిమాకి తీసుకొచ్చి మా మా ఓనర్స్ దగ్గర కారు తీసుకుని ఆఫీసులో పెట్టి సినిమా తీసుకొచ్చి నువ్వు ఇప్పటి వరకు నువ్వు చేసిన దీనికంత కారణం నేను నా వల్ల నువ్వు ఇంత దానవయ్యా ఇంత సంపాదించావు. అప్పటికి సినిమాలు వచ్చేసి దేవదాస్ తర్వాత సినిమాలు, అది నేను చెప్పట్లా, సినిమాలు ఎలా చూపించారు కాబట్టి ఇవన్నీ మాట్లాడట్లా, ఈ ఇష్యూస్ మాట్లాడుతున్నా. ఏమండి వచ్చేటప్పటికి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావంటే నేనే కారణం, వెంకటరామ చౌదరి కారణం, వెంకటరామ చౌదరి లేకపోతే సావిత్రి ఎక్కడ ఉంది అన్నాడు. అలాగా అయితే నువ్వు నీ వల్లే నేను ఇది అయ్యానంటే నాకు నయా పైసా అక్కర్లా, నాకు నీ వల్ల సంపాదించినంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇప్పటి నుంచి నేను నా దారి నేను చూసుకుని నాకు భర్త మెయిన్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి జమినీ గణేష్ ఇంటికి వెళ్ళి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ తట్టుకోలేకపోయాడు. ఏం చేతంటే నన్ను కాదని ఇంత దాన్ని చేశాను, నేను తీసుకొచ్చాను, నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను, సినిమాలకు తీసుకొచ్చాను, కారులో తిప్పాను, కంపెనీలని తిప్పాను, నేను ఇంత చేసిన వాడిని నన్ను వదిలేసి ఒక వేరే భాష వాడితో వెళ్ళిపోతుందా అనే దుగ్ధ భరించలేకపోయాడు ఆయన. భరించలేకపోతే ఏం చేయాలని ఒక ఇది అయిపోయింది. అరిచేస్తున్నాడు ఆయన. ఆ అరుపులు అన్నీ ఆవిడకి తెలిసింది వెళ్తుంటే. నేను చేస్తానో చూడు అంటూ పిస్టల్ పట్టుకుని గంతులు వేస్తున్నాడు. వేస్తుంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు తీసుకున్నారు. ఇల్లు తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు, నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే విజయవాహిని వాళ్ళంటే ఒక పెద్ద గౌరవం కదా, నాగిరెడ్డి చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోయి ఇదేంటి పరిస్థితి, ఇలాగా జమినీ గణేష్ గారు కూడా తెలుసు కదా, అక్కడ ఆయన మాయాబజార్లో చేశారు కదా, ఆయన నాగేశ్వరరావు క్యారెక్టర్ తమిళ్లో జమినీ గణేష్ గారు చేశారు. విజయవాడ ఆర్టిస్ట్ కూడా జమినీ గణేష్ గారు. ఇలాంటి పరిస్థితి, పిస్టల్ పట్టుకుని వచ్చాడు, అందుకని మేము ఇద్దరం కలిసి వచ్చేసామండి అన్నారు. సరే నేను మాట్లాడుతాను వెళ్ళండి అన్నారు. అప్పుడు ఏం చేశారంటే ఆయన నాగిరెడ్డి గారు చక్రపాణి గారు నాగేశ్వరరావు గారిని పిలిచారు. నాగేశ్వరరావుని పిలిచి ఇది ఇలా పరిస్థితి, సావిత్రి ఇలా ఉంది, ఏదో ఒక ఇది ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నాడట, దేనికి ఇబ్బంది పడుతున్నాడో వెళ్ళి మాట్లాడండి అన్నారు. మాట్లాడదంటే ఆయన దగ్గర ఆగాల్సిందంటే ఆయన చౌదరి అసలు ఏ ధైర్యంతో వెళ్తుంది, ఏ ధైర్యంతో పెళ్లి చేసుకుంది నన్ను కాదని, నేను ఇంత దాన్ని చేశాను నేను అంటాడు. సరే ఇప్పుడు ఏంటి అని నాగేశ్వరరావు అడిగారు. అడిగితే ఏం లేదు, నా సంగతి ఏంటిది, నన్ను ఇలా అనాథలో వదిలేసి వెళ్ళిపోయింది, ఇంత వదిలేసి వెళ్ళినా కూడా మళ్ళీ అనాథ అంటే ఇప్పుడు సంపాదించింది కూడా ఉండటం ఇష్టం లేదు ఆయనకి ఇలాంటి పరిస్థితుల్లో. అంటే మనుషులు ఎలా ఉంటారో చూడండి, కట్టుబట్టలతో వెళ్ళిపోయింది, మొత్తం ఆస్తి ఉన్నాయని వదిలిపోయింది. అంతకుముందే సర్దేసుకున్నారు వీళ్ళందరూ, ఆస్తులన్నీ ఎక్కడెక్కడ స్థలాలు కొనాలో ఎక్కడెక్కడ దాచుకోవాలో దాచేసుకున్నారు. ఇంకా కావాలి అంటే ఇంకా సంపాదిస్తుంది కదా, చాలా బిజీ హీరోయిన్ ఆవిడ, అప్పట్లో హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్. ఏమండి అయినప్పుడు నాగేశ్వరరావుకి సరే నాగేశ్వరరావు సలహా చెప్పాడు ఆయన. చెప్పే సరే మీకు మెయింటెనెన్స్కి ఎంత ఆవిడ సంపాదనలో కొంత ఇస్తే చాలు కదా అన్నారు. పర్లేదు ఓకే అన్నాడు ఆయన. అయితే సరే అలా ఏర్పాటు చేస్తానండి అని చెప్పి సావిత్రి గారికి చెప్పి ఇప్పుడు నెలకింతని పంపించమ్మా వాళ్ళకి ఉన్నంతకాలం నువ్వు సంపాదించిన దాంట్లో అని సావిత్రి గారికి చెప్పాడు. సావిత్రి గారు చెప్తే అలా కాంప్రమైజ్ అయిన తర్వాత అప్పుడు చల్లబడ్డాడు ఆయన. ఏం చేద్దంటే ఇప్పుడు ఉన్న దాంట్లో వచ్చింది కాకుండా ఉన్న దాంట్లో కూడా షేర్ వస్తుంది కదా, అందుకని అంటే వీళ్ళ సంపాదనలో ఏంటంటే అసలు తన టాలెంట్ వల్ల పైకి వచ్చిందనే ఆలోచన రాదు వీళ్ళకి, మనం పైకి తీసుకొచ్చామనే తప్ప వీళ్ళు ఏదో ఉద్ధరించేసామని అంటారు తప్ప ఎవరి టాలెంట్ వల్ల ఆవిడ స్టార్ అయింది, పక్కన నిలబడినంత మాత్రాన వీళ్ళు ఆవిడ టాలెంటే కదా, అది కూడా గ్రహించలేకుండా. అంటే చాలా మంది ఉన్నారండి, ఈవిడ ఒక్కళ్ళే కాదు, సావిత్రి గారు ఒక్కళ్ళే కాదు, చాలా మంది అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ముందు ఇంకా చాలా మంది గురించి చెప్తాను నేను. ఈయనకి ఏమి డౌట్ వచ్చిందంటే వెంకటరామ చౌదరి గారికి, రేపు ఎప్పుడన్నా నన్ను నా మీద తిరగబడితే ఏం చేయాలి, నాకేం అధికారం ఉంది, సావిత్రి ఇంటి పేరు నిశంకర, నా ఇంటి పేరేమో కొమ్మారెడ్డి, నువ్వెవడవే అంటే ఏం చేయాలి అనే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏమన్నారంటే ఆయన ఒకే ఒక్క సినిమాలో సావిత్రితో పిలిచి, అమ్మా
నువ్వు ఇప్పుడు నేను నీ అంటే వస్తున్నాను కదా, నేను తిరుగుతున్నాను కదా, నువ్వెవరో అంటారు, నువ్వు నిశంకర ఇదన్నావు అనుకో, నేను ఉన్నావు అనుకో, చాలా తేడాగా మాట్లాడుకుంటారు, అంచేత నీ ఇంటి పేరు కొమ్మారెడ్డి సావిత్రి అని వేసుకో అన్నాడు. అంటే రేపు కొమ్మారెడ్డి అంటే అథారిటీ వచ్చేస్తుంది. పెదనాన్న అనేది ఒకే ఒక్క సినిమాలో వేసింది కన్యాశుల్కం, అది ఓకే, అది ఒకే ఒక సినిమాలో ఆ తర్వాత ఈ గొడవ అంతా జరిగింది. ఏది ఈ జెమినీ గణేష్తో మ్యారేజ్ గొడవ చేసి వదిలేసి వచ్చేయటం అయిపోయింది. అభిరాంపురంలో ఇల్లు అద్దెకి తీసుకున్నారు 400 రూపాయలకి. ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతకుముందే ఒక 750-800 రూపాయలు పెట్టి స్థలం కొంది. అప్పట్లో ఏముందండి, అవును, హబీబుల్లా రోడ్లో స్థలం కొంది. జెమినీ గణేష్ చెప్పింది అప్పుడు ఇంటి అద్దెకి వచ్చిన తర్వాత, ఇద్దరం అమ్మాడి మన ఇద్దరం కలిసి కష్టపడి ఇల్లు కట్టుకుందాం, నేను మంచి ఇల్లు కడదాం అనుకుంటున్నాను అంది. ఈవిడికి సినిమాలు ఉన్నాయి. వీడికి తెలియని విషయం ఏంటంటే, మన తెలిసిన విషయమే, కట్టుబట్టలతో కోట్లు వదిలేసి వచ్చినా కూడా ఇవి బ్రహ్మాండమైన సినిమాలు ఉన్నాయి. సంవత్సరానికి 10 సినిమాలు, సావిత్రి సినిమా లేదు అప్పుడు. అంత పైగా హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ తోటి అలరాడుతున్న సావిత్రి గారు అప్పట్లో అండి. అయిన తర్వాత ఇక అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. ఎవరో మన హబీబుల్లా రోడ్లో ఇల్లు మొదలుపెట్టి సినిమాలు చేసుకుంటున్నారు. ఇక జెమినీపురం అయిపోయింది. ఇక్కడ ఈ జెమినీ ఫోల్డ్లోకి వచ్చేసింది. పిల్లలు పుట్టారు. చాముండి తిరుపతిలో పెళ్లి చేసుకుని ఆథరైజ్డ్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని సర్టిఫికెట్ అది తెచ్చుకున్నారు తిరుపతిలోనే. ఏది ఇది అయిన తర్వాత, ఈ గొడవ అయిపోయిన తర్వాత చేసుకుని తిరుపతిలో చేసుకుని సర్టిఫికెట్ అది తెచ్చేసుకున్నారు. కాపురం పెట్టారు. కాపురం పెట్టి హబీబుల్లా రోడ్లో ఇల్లు కట్టారు. ఇల్లు కట్టినప్పుడు ఏం చేసిందంటే, ఈవిడ చేసిన పొరపాటు, ఇల్లు కట్టింది వాస్తునిచ్చి ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్, పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టింది. బహుశా అది నైరుతి ఉంటుంది నా లెక్క ప్రకారం. వాస్తు ప్రకారం తప్పు అన్నారంట. మొండిది కదా ఇక్కడ, నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి అని చెప్పేసి పెద్ద నైరుతి పోయి ఉండకూడదండి. ఉంటే అది పెద్ద. దానికి ఉదాహరణగా ఏంటంటే, అది స్విమ్మింగ్ పూల్ కట్టిన తర్వాత ఒకసారి సతీష్ పడిపోయాడు అందులో, కొడుకు పడిపోతే రక్షించారు. అందులో వచ్చి పడిపోతే ఆడుకుంటూ పడిపోయాడు. అంటే అది సింబల్. వాస్తు బాగోలేదు అంటానికి సింబల్ అది. ఈవిడ ఏం చేసింది, ఎందుకు కట్టించింది అంత స్విమ్మింగ్ పూల్? ఈవిడ కొంచెం లావ్ అవుతుంది. లావ్ అవుతుంటే ఏం చేసిందంటే, ఆవిడ స్విమ్మింగ్ చేస్తూ ఏం చేద్దంటే, బయట మరి జల్లిగా అంతగా వెనకాల కట్టింది. చేస్తూ ఆవిడ అలా శవాసనం ఇట్లా వేస్తూ పేపర్ చదువుతూ ఉండేది అనమాట ఆవిడ. ఏది స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత అందుకు కట్టుకుంది ఆవిడ. ఏమండి, తర్వాత ఈవిడికి ఇది ఇల్లు పూర్తయిపోయింది. ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి ఒక దేవాలయంలో పెద్ద బ్రహ్మాండమైన విందు ఇచ్చేసింది ఆవిడ. 2000 మంది గెస్టులు, ఇండస్ట్రీ పెద్దలు, ముఖ్యులు ఎంతమంది ఉంటారో చూసుకోండి. ఏమండి, అంత గృహప్రవేశం అయింది. గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు కాపురం ఉంటున్నారు. పిల్లలు అంతా సెటిల్ అవుతున్నారు. ఇది అవుతుంది. ఈ లోపల ఏం జరిగిందంటే, ఈ వాస్తు పనిచేయటం మొదలుపెట్టింది ఈవిడ. ఇక ఈ తర్వాత ఈ కొడైకెనాల్లో నేను నా భార్యకి, పెద్ద భార్యకి ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను అన్నాడు. ఈవిడ సావిత్రి గారు ఎలా ట్రీట్ చేసేవారంటేనండి, ఎప్పుడు భర్తని సంప్రదాయబద్ధంగా, ఎప్పుడు జెమినీ గణేష్కి ఏదైనా అవసరం వస్తే కాళ్ళు నమస్కారం పెట్టేది. ఏదైనా శ్రావణ శుక్రవారాలు అనుకోండి, సపోజ్ ఏదైనా కాళ్ళకి దంశ పెట్టి, ఏదైనా మంచి కొత్త దానికి వెళ్తుంది అనుకోండి, కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకునేది. సో అంత సంప్రదాయబద్ధమైన భార్యగా నమ్మింది. అంటే పొసెసివ్నెస్, సావిత్రి గారికి పొసెసివ్నెస్ ఎక్కువ. తన భర్త, నా భర్త నాకే ఉండాలి అనేది అంటే ఎప్పుడైనా కూడా తనకు తెలుసు, ఇంకొక భార్యకి భర్తని తెలిసినా కూడా అది ఎలా ఉంటుందంటేనండి, నాకే ఉంటే బాగుండు కదా అని ఉంటుంది. పుష్పవల్లి గారిది అప్పుడు తెలియదు కదా, తర్వాత తెలిసింది. ఇంకా చేసేదేం లేదు. ఈ తర్వాత ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడానండి, ఈ ఆడాళ్ళ వల్ల కాదు వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సైకలాజికల్ బ్యాలెన్స్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే, సావిత్రి గారు సినిమాలు తీసినప్పుడు వచ్చింది. అది చెప్తాను నేను. అయిపోయిన తర్వాత ఈ జరుగుతూ ఉన్న తర్వాత బ్రహ్మాండంగా వీళ్ళిద్దరి మధ్య అది జరుగుతుండగా
ఈవిడికి కెరీర్ బ్రహ్మాండంగా ఉంది, డబ్బు బాగా సంపాదించింది. ఈ మధుసూదన్ రావు గారి భార్య వచ్చి, ఈ డైరెక్టర్ భార్య కదా, మధుసూదన్ రావు భార్య వచ్చి, సావిత్రి నువ్వు ఇంత అనుభవం ఉంది కదా, నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, అని చేత అందరం మహిళలమే, అందరం ఆడాళ్ళమే మనం చేద్దాం అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది ఆవిడ. ప్రపోజల్ పెట్టేటప్పటికి సరే ఏముంది, ప్రపోజల్ పెడితే నువ్వు అంత తెలివైన దానివి, నువ్వు చాలా బాగా చేస్తూ ఉంటావు కదా, డైరెక్షన్ చేసింది. ఇక్కడ స్టార్ట్ అయింది సావిత్రి జీవితం పత్రం, ఇక్కడే స్టార్ట్ అయింది. ఇది టర్నింగ్ పాయింట్. ఇంచేత వచ్చిన తర్వాత ఈ ఆడాళ్ళు ఉంటారు చూసారని మొత్తం ఈ చాలామంది చాలా రకాలుగా దెబ్బతిన్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో. కొందరు కూడుకుని డబ్బులు చిట్ ఫండ్స్ వేసేవాళ్ళు అండి, వేసి కొంతమంది కొట్టం మానేసేవాళ్ళు, తర్వాత అది ఒకళ్ళ మీద పడేది. అలాంటిది ఈ ఇష్యూ కూడా వచ్చేటప్పటికి ఆవిడ సరే అని మొదలుపెట్టిన తర్వాత జమున మొత్తం అందరూ ఆర్టిస్టులు పెద్ద కాస్టింగ్ తోటే అందరూ ఆడాళ్లే, మొత్తం టెక్నీషియన్స్తో సహా ఆడాళ్ళతో సినిమా స్టార్ట్ చేశారు. మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే అప్పుడు తప్పని పరిస్థితుల్లో సావిత్రి గారు సంతకం చేశారు. సావిత్రి గారు సంతకం చేస్తే మిగతా వాళ్ళంతా తప్పుకున్నారు. సినిమా పూర్తి చేయాల్సి వచ్చింది ఈవిడికి. ఇప్పుడు చెప్పడం ఈజీయే, సలహాలు ఇవ్వటం ఈజీయే, ప్రపోజ్ చేయటం ఈజీయే, కానీ ఫినిష్ చేయాలి కదా. ఫినిష్ చేసిన బాధ్యత తప్పటికి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళలో ఉండొచ్చు, వాళ్ళ మొగుడు నీకెందుకని వాళ్ళ భర్తల అడిగి ఉండొచ్చు, లేకపోతే నీకు అవసరమా ఇది అని అని ఉండొచ్చు. అంచేత ఎక్కడ వ్యతిరేకత వచ్చిందో మొత్తం తప్పుకున్నారు ప్రపోజల్ పెట్టిన వాళ్ళందరూ. మొత్తం సావిత్రి మీద బండపడింది. చిన్నారి పాపలు ఆ సినిమా అయినప్పుడు అది ఫినిష్ చేసి ఆ డబ్బు అప్పుడు బాగుంది కాబట్టి డబ్బులు కట్టేసింది. డబ్బు కట్టేసిన తర్వాత ఇంకో 2-3 సినిమాలు తీసిన తర్వాత ఆవిడ మోగ మనసులను తమిళ్లో తీద్దాం అనుకున్నారు. ఇక్కడి నుంచి ఈవిడి సినిమాలు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈవిడి సినిమాలు హీరోయిన్గా ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత పెరుగుతున్న కొద్దీ జమినీ గణేషన్ సినిమాలు తగ్గినాయి. సైకలాజికల్గా దెబ్బతింటున్నాడు ఆయన. ఇక్కడ దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది సావిత్రి, ఇది ఇచ్చేశాడు. అక్కడి నుంచి చిన్నగా అతను పార్టీ డ్రింక్ తాగటం, దీన్ని సబ్సైడ్ చేసుకోవటం కోసం ఆ బాధని. ఏం చేద్దంటే, ఒక భార్యాభర్తల మధ్య ఎదురుంటే అభిమాన్ అనే సినిమా చూశారు కదా మీరు. అభిమాన్లో ఎలాంటి ఇది వచ్చే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు దాన్ని. ఏమండి, ఒక పక్కన భార్య ఇట్లాగే. అందుకనే సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం నిలవండి. ఎక్కువ కాలం అంటే మోస్ట్ ఆఫ్ ది కొంతమంది ఉన్నారు కానీ చక్కగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు. అరే భానుమతి గారు, జమున గారు, అంజలి గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఉన్నారండి. మహేష్ బాబు గారు లేరు. అదే మహేష్ బాబు అంటే ఒకటి మహేష్ బాబు విషయంలో ఏంటంటే నమ్రత గారు సినిమాలు మానేశారు. ఈ తేడాలు వస్తాయి. ఈయనకి కొంచెం సినిమాలు తగ్గి హీరోగా ఉండేవాళ్ళ సైడ్ హీరోల్లో కూడా శివాజీ పక్కన, వీళ్ళ పక్కన, వాళ్ళ పక్కన కూడా వేయటం మొదలుపెట్టాడు. ఆ కామెంట్స్ కూడా వచ్చినాయి.